నా పేరు ఎస్ నాను. నేను ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ని మరియు తెలంగాణ ఉద్యమకారుని. 2001 నుండి నిన్నటి వరకు 14వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు టీఆర్ఎస్లో కొనసాగుతూ మరియు గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో హరిజన గిరిజన బడుగు బలైన వర్గాలకు ఎట్లాంటి అభివృద్ధి చేయలేదు, ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వలేదు, మాకు డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, దళిత బంధు ఇవ్వలేదు. పార్టీలో క్రమశిక్షణ కార్యకర్తగా పార్టీకి నడుము బిగించి తెలంగాణ వచ్చేంత వరకు కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసేంత వరకు నిన్న 12 గంటల వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ నిన్న 1 గంటలకు మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో మరి మా మంత్రి అయిన వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో, మా ఎంపీ అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో, మా క్యాండిడేట్ నవీన్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిన్న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ చేరడానికి ముఖ్య కారణం ఏంటంటే మా దళితులకు, జూబ్లీస్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు డెవలప్మెంట్ కావాలంటే నవీన్ యాదవ్ గారి గెలిపే ఖాయమని, నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని కంకణం కట్టుకొని మరియు రేవంత్ రెడ్డి గారి సర్కారు 2 సంవత్సరాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది, అన్ఎంప్లాయ్మెంట్కి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నది, అనేక మందికి రకరకాలుగా ఆదుకోవడానికి ముందుకు పోతా ఉన్నది. మరి మా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మాటికి స్లమ్ ఏరియాలు ఉన్నాయి. ఆ స్లమ్ ఏరియాలో గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు అనేక సార్లు మేము ఈ ఏరియాలో వాటర్ లైన్ లేదు, డ్రైనేజ్ లైన్ లేదు, చాలా అభివృద్ధికి వెనుకబడి ఉందని మేము అనేక విధాలంగా రిక్వెస్ట్ చేసినా కూడా మాట మాది పట్టించుకోకుండా ఆయన మా మాట ఈ చెవుతో ఈ చెవుతో పక్కన పడేసి ఎక్కడ డెవలప్మెంట్ జరగలేదు. జూబ్లీస్ లో కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయలేదు. కొంతమందికే మాత్రము ఎమ్మెల్యే గారి ఫాలోవర్స్కే దళిత బంధు, డబల్ బెడ్రూమ్ ఇచ్చారు, కానీ సామాన్య కార్యకర్తకి ఒక లోను రాలేదు, ఒక స్కాలర్షిప్ రాలేదు, ఒక డెవలప్మెంట్ కాలేదు. ఈరోజు నిరంతరం ఒకటే చూసుకోండి, ఛత్రపతి శివాజీనగర్ వీకర్ సెక్షన్ ఉన్నది. మేము అనేక గతంలో ఉన్న ఎమ్మెల్యే గారికి అయ్యా మాకు రాని రోజులకు ఒకసారి డ్రైనేజ్ లైన్ నిండిపోతుంది, మాకు వాటర్లో కల్తీ వాటర్ వస్తుంది, రోడ్డు డ్యామేజ్ అయిపోయింది, రిపేర్ చేయండి అయ్యా అని చెప్తే మాకు గతంలో ఉన్న డివిజన్ ప్రెసిడెంట్ కానీ ఎమ్మెల్యే గారు కానీ మా మాటని పట్టించుకోలేదు, డెవలప్మెంట్ చేయలేదు. కాబట్టి యువకుడు, యువ నాయకుడు, చదువుకున్నవాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జాతికి చెందినవాడు, పేదోడు చిన్న శ్రీశైలం యాదవ్ గారు స్థానిక నాయకుడు, జూబ్లీస్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బాధలు తెలిసినవాడు, కంపల్సరిగా మేమందరం కూడా కంకణం కట్టుకొని రాత్రి పగలు 7 డివిజన్లు తిరిగి 24 గంటలు నవీన్ యాదవ్ గారి గెలుపు కొరకు రాత్రి పగలు కష్టపడతాం. నవీన్ యాదవ్ని 1,00,000 మెజారిటీతో గెలిపిస్తాం. సీఎం గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, మా మంత్రి అయిన వివేక్ వెంకటస్వామి గారికి, మా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నవీన్ యాదవ్ని గెలిపించి గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హైడ్రా రాదు, బుల్డోజర్ రాదు, అన్ని ఒట్టి మాటలు. ఇక్కడ మళ్ళా టిఆర్ఎస్ పార్టీకి వస్తే భూ కబ్జాలు, గుండాగిరి, మళ్ళా దౌర్జన్యమే జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ వస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్యాస్ ఇస్తుంది, ఫ్రీ బస్ ఇస్తుంది, పేదోళ్ళకు సన్న బియ్యం ఇస్తుంది, 12 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇస్తుంది. మరి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి సిద్ధమైంది, మళ్ళీ 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. ఎస్సీ ఎస్టీ పిల్లల స్కాలర్షిప్ పెండింగ్ ఉండే, ఆ పెండింగ్ స్కాలర్షిప్ కూడా ఇచ్చింది. మొన్ననే అనేక మందికి టీచర్లో ఉద్యోగాలు ఇచ్చింది. మరి గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు రిలీజ్ చేసింది. అనేక విధంగా రేవంత్ రెడ్డి సర్కార్
ముందుకు పోతా ఉంది. అవన్నీ ఒట్టి మాటలు, చేతగాని మాటలు. ఆ సీట్లో కూర్చున్న వాళ్ళకి ఆ బాధ్యత తెలుస్తుంది. ఆ సీట్ ఎంత బరువైనది, ఎంత బాధ్యత గలది, ఆ సీట్లో ఉన్న వాళ్ళకి ఆ బాధ్యత తెలుస్తుంది. కాబట్టి ఈ అనేవాళ్ళు అనేక మాటలు అంటా ఉన్నారు. మా రేవంత్ రెడ్డి గారు అవన్నీ వినరు. రేవంత్ రెడ్డి అభివృద్ధి కొరకు ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. జూబ్లీహిల్స్ లో ఉన్న పనులన్నీ కూడా రేపు నవీన్ యాదవ్ గారు గెలిచిన తర్వాత పెండింగ్ పనులు నవీన్ అన్న గారితో మేము నిలదీసి, అన్న మాకు ఈ పని ఉందన్న అంటే నేను నా తమ్మి అని చేసే నాయకుడు, యువ నాయకుడు, చదువుకున్నవాడు, తెలివి ఉన్నవాడు, నలుగురికి మంచికి చెడుకు సాగుకు 5దో 10ో ఇచ్చేవాడు, సానుభూతి తెలిపేవాడు, పేదోని పిల్లలకు అన్న ఫీజుకు డబ్బులు లేవంటే సాయం చేసేవాడు, బడుగు బలైన వాడు, బీసీ వర్గానికి చెందినవాడు. కాబట్టి మేము ఎస్సీ ఎస్టీలం బీసీలం అందరం కూడా ఏకమైన ఈ రోజు ఎర్రగడ్డ డివిజన్ లో నిన్న టిఆర్ఎస్ పార్టీ, నేను ఉద్యమకారుని 2 సార్లు డివిజన్ ప్రెసిడెంట్ చేసిన, 51 రోజు ధర్నా దీక్షలు, రైల్ రోకో, రస్తా రోకో, వంట వార్పు, అనేక సార్లు జైలుకు పోయినోని. కాబట్టి నాకు టిఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది, నాకే చేసింది కాక జూబిలీలో ఉన్న పేద ప్రజలకు అన్యాయం చేసింది. కాబట్టి నేను నిన్న టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నవీన్ గారి ఆధ్వర్యంలో, మంత్రి గారి ఆధ్వర్యంలో జాయిన్ అయినాను. కంకణం కట్టుకున్నాను. రాత్రి పగలు నిద్రపోకుండా నా కుటుంబము, నా కుటుంబ సభ్యులు, నా బస్తీ వాళ్ళు, నా డివిజన్ వాళ్ళు అందరం కలిసి రాత్రి పగలు కలిసి నవీన్ యాదవ్ గెలిచేంత వరకు కూడా నిద్రపోకుండా పని చేస్తాం. డోర్ టు డోర్ వెళ్తాం, క్యాన్వేజింగ్ చేస్తాం. భారీ మెజారిటీతో నవీన్ యాదవ్ని గెలిపిస్తామని మాటిస్తున్నాం. నవీన్ యాదవ్ గారు ఏ విధంగా అయితే గెలుస్తారో ఆ విధంగానే జూబ్లీహిల్స్ లో 3 సంవత్సరాలు నవీన్ యాదవ్ గారు ఉంటారు. బ్రహ్మాండమైన అభివృద్ధి చేయించుకుంటామని ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై భీమ్.